భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృపయే సయ్యా నీకు ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృపయే సయ్యా నీకు ఇంతయనివర్ నింపనిలలో ఇంతయనివర్ నింపనిలలో ఎవనికి సాధ్యం కాదు ఎవనికి సాధ్యం కాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామము. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగముల నుండి ఆదివారమున మనము రొట్టె విరుచుటకు కూడి ఉన్నాము గనుక ప్రభు యొక్క శరీర రక్తములలో పాలు పంపులు పొందక మునుపు మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవడానికి, యోగ్యులముగా తీర్చబడడానికి దేవుని లేఖనము క్రిందికి మన బ్రతుకులను తెచ్చుకుందాం పిల్లరా. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు ఉన్న లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రియులారా. దయచేసి మీ బైబిల్ తీసి చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనము వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో నుండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. మా రాజా, మా ఆరాధ్య దైవమా, మా పోషకుడా, మా సంరక్షకుడా, మా కొండ, మా కోట, మా నీతి, మా విమోచకుడా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ మహాకృప చేత ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల సమయములో సంఘముగా నాయన నీ సన్నిధానంలోనికి మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మీ సన్నిధానానికి రావడానికి మీరు కృప చూపినందుకు నీకు స్తోత్రములు ప్రభువా.
నాయన ఇంతవరకు నిన్ను పాడి పొగిడి స్తుతించడానికి, ఆరాధించడానికి, యూదుల రాజా నిన్ను ప్రభు నా తండ్రి గణపరచడానికి ప్రభు మీరు ఇచ్చిన గొప్ప అవకాశములను బట్టి, ధన్యతలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువ. చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువ. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మికిలి చిన్నవాడు ప్రభువ. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో, మాతో, మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. మీరు మాటలాడే దేవుడవు గనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువ. మీరు మాటలాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ అనుగ్రహించమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అని చెబుతున్నాడంటే ఆయన దొరకని ఒక కాలం ఉన్నది అని పరోక్షంగా బైబిల్ తెలియపరుస్తుంది. అదేవిధంగా ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటున్నాడు భక్తుడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోవడము మనకు క్షేమము. ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనము వేడుకోకపోతే ఆయన దూరముగా ఉండే దేవుడు కూడా. ప్రియులారా, నేను సమీపముగా ఉండే దేవుడను మాత్రమేనా అని దేవుడు ప్రశ్నిస్తాడు. ఆయన దూరముగా ఉన్నప్పుడు మనం వేడుకున్నప్పుడు మనకు ప్రయోజనం లేదు. ప్రియులారా, మనకందరికీ తెలిసిన మరి ఒక విషయము ఏంటంటే లాజరు ధనవంతుని కథ. లాజరు ధనవంతుడు. అక్కడ లాజరేమో మరి అబ్రహాము రొమ్మున ఉన్నట్టుగా మరి ఆ ధనవంతుడు చూసి ఆ ధనవంతుడు మొరపెడుతూ ఉంటాడు, కానీ అతనికి సమాధానము దొరకదు. ఈ లోకములో ఉండగానే మనము వేడుకోవడం నేర్చుకోవాలి, ప్రార్థించడము నేర్చుకోవాలి. ఈ లోకములో ఉన్నప్పుడే మనము దేవునికి సమీపస్థులముగా తయారు కావాలి. దేవుడు సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయన వైపు తిరగాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెబుతా ఉన్నాడు భక్తుడు అంటే, భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. భక్తిహీనులు తమ మార్గములను విడవాలి. భక్తిహీనులు అంటే ప్రభునందు ప్రియులారా, మరి యెషయా కీర్తనల గ్రంథములో దేవుడు భక్తిహీనులను గూర్చి మాట్లాడుతూ ఈ మాటలు చెబుతాడు. దయచేసి కీర్తనల గ్రంథము 50వ సంకీర్తన దయచేసి 16వ వచనము చూడండి, 16, 17 వచనాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. భక్తిహీనులు ఏం చేస్తా ఉన్నారట? భక్తిహీనులు ఆయన కట్టడలను గురించి మాట్లాడుతున్నారు, వివరించుచున్నారట. నా నిబంధన నీ నోట వచించదవేమి అంటున్నాడు దేవుడు. ఎందుకు భక్తిహీనులను ఆ విధంగా దేవుడు ఎందుకు అంటున్నాడంటే, అక్కడ చూసినట్లయితే భక్తిహీనులకు ఉండే ఒక మరి అనుసరించలేని, ఆచరించలేని ఒక మరి దేవుడు అసహించుకునే ఒక పద్ధతి వారి జీవితంలో ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే 17లో చెప్తాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటున్నా, అందుకు నేను కేవలము అంటే దేవుణ్ణే ఈ భక్తిహీనుడు ఏమనుకుంటున్నాడు?
దేవుడు కూడా భక్తిహీనుడే అనుకుంటున్నాడు. కేవలము నీ వంటి వాడనే అని నీవు అనుకుంటున్నావు అని అంటున్నాడంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? భక్తిహీనుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి భక్తిహీనుడు ఏమనుకుంటున్నాడట? నా వంటి వాడే లే అనుకుంటున్నాడట దేవుణ్ణి. ఎందుకు? దిద్దుబాటు అసహ్యము గనుక. దిద్దుబాటు అనేది భక్తి జీవితంలో చాలా ప్రధానమైన అంశము పిల్లరా. ఎవరైతే తమ నడతలను దిద్దుకుంటారో, తమ ప్రవర్తనను దిద్దుకుంటారో, తమ ఆలోచనలను దిద్దుకుంటారో, తమ స్థితిగతులను దిద్దుకుంటారో, తమ కుటుంబాన్ని దిద్దుకుంటారో, వారిని గురించి దేవుడు ఆనందిస్తాడు. భక్తిహీనులను గురించి భక్తిహీనులను దేవుడు అసహ్యించుకుంటున్నాడంటే, దిద్దుబాటును అసహ్యించుకుంటున్న వారిని దేవుడు అసహ్యించుకుంటున్నాడంటే, దిద్దుబాటును ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు పిల్లరా. దిద్దుబాటును ప్రేమించేవారు దేవునికి ఇష్టలుగా తయారవుతారు. దిద్దుబాటు మన జీవితంలో అన్ని విధాలుగా అవసరత ఉంటుంది పిల్లరా. దిద్దుబాటు అన్ని విషయంలో మనం అవలంబించాలి. ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత దేవుడు పలికిస్తూ వచ్చాడు. ఏమని పలికిస్తూ వచ్చాడు? అన్నిటికీ కుదురుబాటు కాలములో వచ్చునని. మీరందరూ సిట్రైట్గా ఉండాలి పిల్లరా, మా లోకంలో ఉండద్దు. అన్నిటికీ కుదురుబాటు కాలములో వచ్చునని ఎక్కడ చెప్పిండు? అపోస్తుల కార్యము 3:21 ప్రకారము అన్నిటికీ కుదురుబాటు కాలములు, అన్నిటికీ దిద్దుబాటు జరగాలి. నీ వ్యక్తిగత జీవితము దిద్దుబాటులోనికి రావాలి, నీ స్థితిగతులు దిద్దుబాటులోనికి రావాలి, సంఘము దిద్దుబాటు జరగాలి, సమాజము కుదురుబాటు జరగాలి. కుదురుబాటు, దిద్దుబాటు ఇవన్నీ పర్యాయ పదాలు ప్రియులరా. కాబట్టి భక్తి జీవితంలో కొంతమంది భక్తిహీనులుగా మారిపోతారు. వీరు భక్తులే ఒకప్పుడు. భక్తిహీనులు అంటే ప్రేమను విడిచినవాడు, భక్తిహీనుడంటే సహించలేనివాడు, యేసు యొక్క లక్షణాలు లేనివాడు భక్తిహీనుడు, ఇతరుల మీద కొండెములు చెప్పేవాడు భక్తిహీనుడు, ఎవరితో సాంగత్యం చేస్తే వాళ్ళ లక్షణాలను వెంటనే కలిగి జీవించేవాడు భక్తిహీనుడు. భక్తిపరుడు అలా ఉండడు ప్రియరా. భక్తిపరుడు తన జీవితంలో నిండాలుగా ప్రేమ చేత నింపబడతాడు. అందరూ నా వల్లే అనుకుంటాడు. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయనలో మనము ప్రేమ చూస్తాం. ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు భక్తిపరుడు కూడా ఏ విధంగా ఉండాలంటే ఆ యొక్క లక్షణాలను, యేసులో ఉన్నటువంటి లక్షణాలను తప్పకుండా భక్తిపరుడు కలిగి ఉండాలి. ఈ భక్తిహీనుని గురించి మాట్లాడుతున్న లేఖనం ఏమంటే, నీవు నా కట్టడలను వివరించదవేమి అంటే దేవుని కట్టడలను భక్తిహీనులను మాట్లాడుతున్నారు. దేవుని కట్టడలను గురించి జీవితమేమో భక్తిహీనమైనది, వీడు మాట్లాడుతున్నదేమో దేవుని కట్టడలను గురించి. అంటే దేవుని కట్టడలను గురించి మాట్లాడడానికి నువ్వు భక్తిపరునివి కావాలి. హల్లెలూయా. దేవుని మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను గురించి, దేవుని చిత్తము గురించి, దేవుని సంకల్పము గురించి నీవు మాట్లాడాలంటే నీ కొంత భక్తి ఉండాలి, లేకపోతే నీ భక్తి వ్యర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, నువ్వు భక్తి కలిగిన జీవితము నీవు కనపరచగలగాలి. ఇక్కడ అంటున్నాడు, దేవుని మరచువారులారా. 22 చూడండి, 22 దేవుని మరచువారులారా, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు లేకపోవును. ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని మరచువారులారా, దేవుని మరచువారులారా. ఇర్మియా ప్రవచన గ్రంథములో మనం చూస్తాం 2వ అధ్యాయములో కన్యక తన ఆభరణమును మరచున అని మాట్లాడతారు. ఇర్మియా ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము దయచేసి 32, 33 చూడండి. కన్యక తన ఆభరణమును మరచున, పెండ్లి కుమార్తె తన ఉడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేని దినములను నన్ను మరిచి ఉన్నారు. చాలు ప్రియులారా, లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. మరిచి వీళ్ళు ఏమనుకుంటున్నారంట? దయచేసి ఆ కిందకి చదవండి. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా.
మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్టల అన్నిటి మీదను కనబడుచున్నది. అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పుకొనిన దానిని బట్టి నీ మీద నాకు వ్యాజ్యము కలిగినది. దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు, దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తూ ఉన్నారు. మళ్ళా నేనేం చేయలేదంటున్నారు. ఏమంటున్నారు అక్కడ? అయితే నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయాను అని చెప్పుకొనిన దానిని బట్టి, పాపము చేయలేదని నీవు చెప్పుకొనిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి 36 చూడండి. నీ మార్గము మార్చుకొనుటకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశ్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడేదావు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనముల నొద్ద నుండి వెళ్ళేదవు. వాటి వలన నీకు క్షేమము కలుగదు. దేవుని మరిచి వారిని గురించి మాట్లాడుతున్నది లేఖనం. భక్తిహీనులను గురించి మాట్లాడుతున్నది. భక్తిహీనులు నా కట్టడలను మీరు వివరించడానికి మీరు ఎందుకు వివరిస్తూ ఉన్నారు? నా గురించి మీరు ఎందుకు సంభాషణ చేస్తూ ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు భక్తిహీనులయ్యారు వీరు? గద్దింపును అసహ్యించుకున్నారు కాబట్టి. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథములో సొలొమోను మహారాజు ఈ మాటలు మరి రాస్తాడు. దయచేసి తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానము గలవాడగును అని చెబుతూ, దయచేసి 12వ అధ్యాయంలోనికి రండి. 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. గద్దింపును అసహించుకునే వాళ్ళు ఉన్నారు, వారు పశుప్రాయులు అన్నారు. గద్దింపును అసహించుకోకూడదు పిల్లరా. భక్తి జీవితములో మనం ఎప్పుడు కూడా మనము దేవుని ముందుకు వచ్చినప్పుడు నేను దోషిని అనే విధంగానే మనము ప్రవర్తించాలి. నేను నిర్దోషినని చెప్పుకోవడానికి మనకు ఏ ఆధారం అవకాశము లేదు పిల్లరా. పాపము నేను చేయలేదని చెప్పుకున్నందుకు దేవునితో వ్యాజ్యం ఏర్పడతా ఉంది. యెషయా ప్రవచనంలో కూడా ప్రవచన గ్రంథంలో ఆ 1వ అధ్యాయంలో 15వ వచనంలో చెబుతాడు. 1వ అధ్యాయము మీరు బహుగా ప్రార్థన చేసినను మిమ్మును కడుగుకొనుడి, మిమ్మును శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన చెడు క్రియలు దేవునికి కనపడకుండా వాటిని తొలగించుకోవాలి. మనల్ని మనము ఏం చేసుకునాలి? కడుక్కోనాలి, శుద్ధి చేసుకునాలి పిల్లరా. అందుకే మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఏమంటాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త మనల్ని క్షమించి, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఈ అనుభవంలోనికి మనము రావాలి పిల్లరా. మనము ఎప్పుడు దేవుని తలంపులలోనికి వస్తాం? నా తలంపులు మీ తలంపులు నా తలంపుల వంటివి కావంటున్నాడు. కానీ అదే దేవుడు నా చిత్తానుసారమైన మనిషిని ఒకరిని నేను కనుగొంటినంటున్నాడు. అందరిని బట్టి ఏమంటున్నాడు? మీ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి నా తలంపుల లేక లేవు. మీ మార్గములు ఏవైతే ఉన్నాయో ఆ మార్గములు నా మార్గముల వలె లేవు. కానీ ఆ మాట ఎందుకు అంటున్నాడు అంటే, దేవుని తలంపులలాగా మన తలంపులు ఉండాలి. దేవుని తలంపుల్లోనికి మన తలంపులు మారిపోవాలి. దేవుని మార్గములుగా మన మార్గములు మారిపోవాలి పిల్లరా. అయితే భక్తిహీనులముగా ఉంటే మనకు ప్రయోజనం లేదు. భక్తిహీనులను గురించి మాట్లాడి తర్వాత మన తలంపులను గురించి, మన మార్గములను గురించి
దేవుని తలంపులను గురించి, దేవుని మార్గములను గురించి మాట్లాడుతున్నది లేఖనం. అంటే భక్తిహీనులముగా మనం ఉంటే మనము ఏ రోజు కూడా దేవుని తలంపులలోనికి మన తలంపులు రావు పిల్ల. ఆ మాట ఎందుకు రాస్తున్నాడు అంటే మన తలంపులు దేవుని తలంపుల్లాగా ఉండాలి. మన ఆలోచన విధానము దేవుని ఆలోచన విధానముగా ఉండాలి. కొంతమంది భక్తులు ఈ భూలోకంలో దేవుని ఉద్దేశములే సఫలీకృతం చేశారట. దేవుడు తన మనోభిష్టమును సఫలీకృతం చేయడము అది సర్వసాధారణ విషయం. ఇప్పుడు దేవుడు వచ్చేసి మనందరి కోరికలను తీర్చడము, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి అన్ని తీరుస్తాడు. కానీ ఆనాటి భక్తులు కొంతమంది ఏం చేశారంటే దేవుని ఉద్దేశములనే సఫలీకృతం చేశారట. దావీదు భక్తుని గురించి లేఖనము మాట్లాడుతుంది. అపోస్తుల కార్యములు దయచేసి 13వ అధ్యాయములోనికి వచ్చినట్లయితే, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. ఈ ఇష్టానుసారమైన మనుషుడు అంటే ఎందుకు ఇష్టానుసారమైన మనుషుడు అయినాడు దావీదు అంటే, దేవుని తలంపుల్లాగా దావీదు తలంపులు ఉన్నాయి ప్రియులారా. దేవుని మార్గములు ఏ విధంగా ఉన్నాయో దావీదు మార్గములు అలా తీర్చబడ్డాయి. కాబట్టి అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. మార్గములో ప్రయాణం చేస్తూ హనోకు 65 సంవత్సరాలు లోకముతో నడిచాడు. మెతుషలెను కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. ఆ మార్గములో, ఆ నడకలో హనోకు దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. హెబ్రీ పత్రిక దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి 5వ వచనము. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనను సాక్ష్యము పొందెను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తన మార్గములో దేవునికి ఇష్టడై ఉండెనను సాక్ష్యము పొందాడు. దేవుడు ఏ మార్గములో నడిచాడో ఆ మార్గములో హనోకు నడిచాడు. ఆ నడకను చూసి దేవుడు ఏమన్నాడు? ఆ నడకను అతనికి ఇష్టముగా మారిపోయింది. ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇష్టమైన మార్గము, దేవునికి ఇష్టమైన నడక భక్తునిలో నుండి వచ్చింది ప్రియులారా. అదేవిధంగా దావీదును గురించి ఇందాక మనం చదువుకున్న మరి అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను దేవుడు మానవుల ఉద్దేశములు నెరవేర్చడము సర్వసాధారణమైన విషయము ప్రియులారా. ఇప్పుడు నాకు ఒక 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయనుకో, ఒకరికి 10 రూపాయలు కావాలంటే నేను ఈజీగా ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి. అదే నా దగ్గర 10 రూపాయలు ఉండి నేను ఒక 10 కోట్ల రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే నేను ఇవ్వలేను, అది సాధ్యపడదు. కానీ ఈ లోకములో ఉంటున్న కొంతమంది, ఈ లోకంలో జీవిస్తున్న కొంతమంది దేవుని ఉద్దేశములను సఫలీకృతం చేస్తూ ఉన్నారు. మానవుల ఉద్దేశములను దేవుడు సఫలీకృతం చేయడము సర్వసాధారణమైన విషయము. కానీ దేవుని ఉద్దేశములే మానవులు సఫలీకృతం చేస్తూ ఉన్నారు. అతడు తన తరములో దేవుని సంకల్పానుసారమైన సేవ చేశాడట. అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము చూడండి. దావీదు దేవుని సంకల్పం 36వ వచనము 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించారు. దేవుని సంకల్పము అంటే దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా తన తరము వారికి. హల్లెలూయా. ఇదే మాట 78వ సంకీర్తనలో కూడా దావీదును గురించి రాయబడిన విషయము ప్రియులారా. దయచేసి దేవుడు అతన్ని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని నడిపి బయటకు తీసుకొచ్చాడు. అతడు పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించాడట. 78వ సంకీర్తన 70వ వచనమును చూడండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై, హల్లెలూయా, ఎలా పరిపాలన చేసినట? యథార్థ హృదయుడై. దేవుడు పరిపాలిస్తే ఏ విధంగానైతే పరిపాలిస్తాడో ఆ విధంగా పరిపాలించాడు. అదేవిధంగా కార్యముల యందు నేర్పరి అయి వారిని
ప్రభునందు ప్రియులారా నడిపించాడంటే ముందుగా ఆయన నడిచాడు. ఏ మార్గంలో? యథార్థమైన మార్గములో. మనం పాట పాడుకుంటాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క అనచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఆ యథార్థమైన మార్గములో మనము నడవాలి. హల్లెలూయా. దేవుని మార్గము యథార్థమైన మార్గము. దావీదు భక్తుడు యథార్థవంతుడై వారిని పాలించాడట. హల్లెలూయా. అయితే కొంతమంది భక్తులుగా ఉచ్చరిస్తూ భక్తిహీనులుగా జీవించారు. యోధా పత్రికలో ఆ మాటలు మనము చూస్తాము. దయచేసి యోధా పత్రిక దయచేసి 11వ వచనము. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తమ తప్పు త్రోవలో ఆతురతముగా పరుగెత్తిరి. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వీరందరూ ఆ తరములో ఉంటున్న వారికి భక్తిహీనులుగా కనపడ్డారా, భక్తిపరులుగా కనపడ్డారా? కోరహును చూసి చాలా మంది ప్రేరేపితులయ్యారు. పిల్లలు, దేవుని కోపము కోరహు మీదికి మాత్రమే రాలేదు, కోరహు సంబంధుల మీదికి వచ్చింది. కారణం ఏంటంటే కోరహు ఆషామాషి భక్తిహీనుడుగా జీవించలేడు. పిల్లలు, కోరహు ఆ తరములో నాయకుడిగా ఎంచబడ్డాడు, అందరికీ భక్తిపరుడుగా కనబడ్డాడు. కానీ ఆయన అంతరంగము మాత్రము భక్తిహీనమైనది. పిల్లలు, అందుకే అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గములో నడిచిరి. కయ్యేను మార్గం ఒకటి ఉన్నది ప్రియులారా, దేవుని మార్గం ఒకటి ఉన్నది. ఆ దేవుని మార్గంలో దావీదు భక్తుడు నడిచాడు, కయ్యేను మార్గములో కోరహు నడిచాడు, అభిరాము నడిచాడు, బిలాము నడిచాడు. ప్రియులారా, ఈ బిలాము సాధారణమైన వ్యక్తి కాదు ప్రియులారా. అన్య దేశములో ఉన్నప్పటికీ బిలాము దగ్గరికి దేవుడు మరి ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి అతనితో ముచ్చటించేవాడు. అంత శ్రేష్టమైన జీవితము కలిగి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పూనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పూనుకున్నాడంటే దేవుణ్ణే శపించడానికి పూనుకున్నాడు పిల్లరా. ఆ కారణాన్ని బట్టి బిలాము గురించి ఏం రాయబడింది? బహుమానము పొందవలెనని తప్పు త్రోవలో ఆతురతముగా పరుగెత్తారు. తప్పు త్రోవలో ఆతురతముగా పరుగెత్తకూడదు పిల్లలు. మన ముందు జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోగలగాలి. ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించునన్నాడు. మనము శరీర సంబంధులముగా జీవించొద్దు పిల్లరా. శరీర సంబంధులమైతే మనము కయ్యనులాగా మనం మారిపోతాం. మనం ఆత్మ సంబంధులముగా మారితే దేవుడు చేయమన్నది చేస్తాం. హల్లెలూయా. హేబేలు ఏం కష్టపడలేదు పిల్లరా. హేబేలు కంటే కయ్యను ఎక్కువ కష్టపడ్డాడు. తన సొంత తెలివిని ఉపయోగించి మరి పంట పండించాడు. దాంట్లో కొంత భాగము దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. గర్వించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా కష్టపడ్డారు అంటే తప్పకుండా నేను కష్టపడ్డా కాబట్టి నేను చెప్పుకోవడానికి ఈ పరిస్థితి ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కయ్యను
ధైర్యంగా దేవుని సన్నిధానానికి వచ్చి నా పంటలో కొంత దేవునికి ఇచ్చానన్నాడు. హేబేలేమో ఆ గొర్రెలలో నుంచి ఒక కొవ్విన గొర్రెలను తీసుకొని వచ్చాడు. బలిపీఠం దగ్గరికి వచ్చారు. బలిపీఠం దగ్గరికి రక్త ప్రోక్షణ తీసుకొని రావాలి, రక్తమును తీసుకొని రావాలి, మన కష్టమును తీసుకొని రావద్దు ప్రియులారా. హేబేలు దేవుని మాట విన్నాడు. కయ్యను నా స్వశక్తి చేత నేను దేవుని మెప్పించగలుగుతాను అనుకున్నాడు. అక్కడ దెబ్బైపోయినాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలా మంది భక్తిహీనులు అవ్వడానికి వారు ఏదో వ్యభిచారం చేసినారని కాదు, వారు ఏదో దొంగతనం చేసినారని కాదు, అక్రమాలు చేశారని కాదు ప్రియులారా. దేవుని మాటను సరిగ్గా నమ్మనందుకు చాలా మంది కయ్యూనులు అయిపోతారు. దేవుని మాటను సరిగ్గా అర్థం చేసుకొని కారణాన్ని బట్టి వారి మార్గములు కయ్యూను మార్గములుగా మారిపోతాయి. దేవుని మార్గము యథార్థమైనది, కయ్యూను మార్గము వేషధారణమైనది ప్రభునందు ప్రియులారా. కాబట్టి వేషధారులముగా మనం ఉండొద్దు, కయ్యూనులాగా మనం ఉండొద్దు ప్రియులారా. వారికి ఏమవుతుందట? అయ్యో వారికి శ్రమ. మొదటి యోహాను పత్రికలో చూడండి అదే మాటను గురించి. మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు కూడా మాట్లాడతాడు. మొదటి యోహాను దయచేసి 3వ అధ్యాయము 11-12 వచనంలో చూసినట్లయితే, మనం ఒకడు ప్రేమింపవలనది మొదట నుండి మీరు వినున్నది. మనము కయ్యను వంటి వారమై, వాడు దుష్ట సంబంధి తన సహోదరుని చంపెను. వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను కదా. ప్రభునందు ప్రియులారా, తన సహోదరుని క్రియలను చూసి ఎవరు మరి కృంగిపోతారు అంటే, తన నీతి క్రియలు కాకుండా తన క్రియలు ఎటువంటి క్రియలట? తన క్రియలు చెడ్డవేట, తన సహోదరుని క్రియలు నీతి గలవి. అవును, నా సహోదరుడే కదా అనుకోవాలి కదా. ఆ తలంపు ఎందుకు వచ్చింది? తన సహోదరుని చంపాలన్న తలంపు ఎందుకు వచ్చింది అంటే, ప్రభునందు ప్రియులారా, అతనిలో ఉంటున్న సొంత తెలివి, దేవుడు చేయమన్నది చేయకుండా దేవుడు చేయకూడనిది ఎప్పుడైతే మనం చేస్తామో మనలో భక్తిహీనమైన లక్షణాలు వచ్చేస్తాయి పిల్లలు. భక్తిహీనపు లక్షణాలు వచ్చేస్తాయి. నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటి తిని, నీవు జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లి నీవు నాకు భ్రష్ట సంతానం అయితివి అంటాడు. దయచేసి చూడండి పిల్లల, అదే ఇర్మియా ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము దయచేసి 21వ వచనము చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కటమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లో భ్రష్ట సంతానమైతివి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భ్రష్ట సంతానం అయిపోయినావు. నువ్వేం చేయాలి? నీవు క్షారముతో కడుక్కొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, దోషములు కనబడుతూ ఉన్నాయి. నువ్వు కడుక్కుంటున్నావు, నువ్వు విస్తారమైన సబ్బు పెట్టుకుంటున్నావు, కానీ నీవు కడగబడట్లేదు. ఎందుకంటే నువ్వు నోటి మాటతో ఒప్పుకుంటున్నావు కానీ హృదయముతో ఒప్పుకోవట్లేదు. దేవునికి మన మరకలు ఎప్పుడు కనబడవో తెలుసా? చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ మరకలు కనబడవు ప్రియులను. తాత్కాలికంగా ప్రభు సన్నిధానానికి వచ్చినాం కదా, బలాన్ని ఆశ్రయిస్తున్నాం కదా, ఇంకా ఒప్పుకుందాము, సమయం ఉంది కదా. మరి సేవకుడైతే మరి హైగారు కళ్ళు తెరిసే చూస్తుంటాడు కాబట్టి కళ్ళు మూసుకొని ఒప్పుకొని మళ్ళా అదే పాపం చేసినాం అనుకోండి, నువ్వు రాసుకున్న సబ్బు నీకు ప్రయోజనము ఇవ్వదు ప్రియులా. నువ్వు రాసుకున్న, దేవుడు యేసయ్య ఏమన్నాడు? నేను చాకలివాని సబ్బు వంటి వాడనన్నాడు, కంసాలి అగ్ని వంటి వాడనన్నాడు. అగ్ని కాల్చుతుంది, కల్మషమును తొలగిస్తుంది. సబ్బు కూడా ఏం చేస్తుంది? మురికినంతటిని తొలగించి వేస్తుంది. నువ్వు సబ్బు రాసుకుంటున్నావు కానీ నీ మరకలు అనాలని కనబడుతున్నాయి. ఎందుకు? కారణం ఏంటంటే నువ్వు
నోటితో ఒప్పుకుంటున్నావు కానీ హృదయంతో పశ్చాత్తాపపడడం లేదు. ప్రభునందు ప్రియులారా, రక్షణ జీవితములో పాపమునకున్న డెఫినేషన్ నీ జీవితంలో మారిపోవాలి. ఒకప్పుడు రక్షణ పొందిన కొత్తలో పాపమనగా వ్యభిచారము, పాపమనగా దొంగతనము, పాపమనగా నరహత్య, పాపమనగా ఇతరులను మోసము చేయడం, పాపమనగా ఇతరులను ఆశించడం, ఇవి నీ రక్షణ కృత్యలో. కానీ రక్షణ జీవితంలో ఎదుగుతున్నప్పుడు వ్యభిచారము చేయాలన్న తలంపు నీలోనికి రావడమే అది పాపము పిల్లలు. దొంగతనము చేయాలన్న తలంపు రావడమే, ఇతరులను ఆశించాలన్న తలంపు నీలోనికి రావడమే, నువ్వు క్రియలతో కాదు, నీ హృదయంలోనికి తలంపు రావడమే అది పాపము పిల్లరా. కాబట్టి భక్తిహీనులు, కయ్యను ఎందుకు భక్తిహీనుడయ్యాడంటే దేవుని మాటకు విధేయుడు కాని కారణాన్ని బట్టి. నువ్వు దేవుని మాటకు విధేయుని అయితే నీలో దేవుడు సత్క్రియలను కనబరుస్తాడు. నీవు విధేయురాలివి కాకపోతే నీలో దుష్క్రియలు కనబడతాయి, చెడ్డ క్రియలు కనబడతాయి. అదేవిధంగా బిలామును దేవుడు ప్రేమించి ఆయన దగ్గరికి వచ్చాడు, కానీ బిలాము అది గ్రహించలేకపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పూనుకున్నాడు. కాబట్టి మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. బహుమానము పొందవలెనని ఆతురతముగా పరుగెత్తినా బిలాము వంటి వారము కావద్దు. మోషేను తిరస్కరించిన మరి కోరహు వంటి లక్షణాలు మనలో ఉండదు పిల్లరా. ఈ తరములో దేవుడు తన సంకల్పానుసారమైన సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ కొరకు ఎవరినైతే నియమించుకుంటాడో ఆ వ్యక్తిని గౌరవించాలి, ఆ వ్యక్తిని వెంబడించాలి, ఆ వ్యక్తి అడుగుజాడలో నీవు నడవాలి. అప్పుడు నీకు బహుమానం ఉంటుంది. హల్లెలూయా. బహుమానము పొందునట్లుగా మీరు పరుగెత్తుడి అన్నాడు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. మనం ఎలా పరిగెత్తాలి? ఏదో అందరు పరిగెడుతున్నాడు కాబట్టి పరిగెడదామని కాదు, మనం పరిగెట్టడితే బహుమానం పొందవలెనని. హల్లెలూయా. బహుమానం పొందడానికి మనం పరిగెత్తాలి ప్రియులారా. అందుకే పరిగెత్తాడు. తన పరుగులో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పౌలు భక్తుడు. నేను మంచి పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుడముట్టించి తిన్నన్నాడు. నా కొరకు ఏమున్నది? బహుమానం ఉన్నది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ దేవుడు ఇస్తాడట. చూడండి ఆ మాట దయచేసి 2వ తిమోతి పత్రిక. విశ్వాసమును కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అది నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ బహుమానం ఇస్తాడట. ఏం బహుమానం? నీతి కిరీటం అనే బహుమానం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అలా మనము తయారు కావాలి. చిన్న చిన్న విషయాల మీద మనం దృష్టి కేంద్రీకరించి భక్తిహీనులము కావద్దు ప్రియులారా. భక్తిహీనులను గురించి దేవుడు మాట్లాడుతూ నా కట్టడలను మీరు ఎందుకు వివరించుచున్నారు? మీకేం పని? మీరు దేవుణ్ణి మరచివారు. మీరు దొంగను చూసినప్పుడు దొంగతో వానితో మీరు ఏకీభవిస్తారు. కాబట్టి అలా మీరు చేస్తూ ఉండగా మీరు నా విషయంలో అలా ప్రవర్తించడము మరి క్షేమకరము కాదు అని దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఏ విధంగా ఉండాలంటే దేవుడు కోరుకున్న భక్తి పరులముగా మనం ఉండాలి. ఆనాడు దావీదు భక్తుడు ఏ విధంగానైతే దేవుని ఉద్దేశములను సఫలీకృతం చేశాడో ఆ విధంగా మనము దేవుని ఉద్దేశములను సఫలీకృతము చేసే భక్తి పరులముగా మనం ఉండాలి ప్రియులారా. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే దిద్దుబాటును అసహ్యించుకుంటాడు. భక్తిపరుడు దిద్దుబాటును ప్రేమిస్తాడు ప్రియులారా. చీడు చేయవలనని నోరు తెరుస్తాడట భక్తిహీనుడు. నాలుకలతో కపటము కల్పించుకుంటాడట. ఈ విధంగా అనేకమైన విషయాలు. దేవుని మరచువారులారా మీరు ఇవన్నిటినీ యోచించుడి అని దేవుని లేఖనం చెబుతుంది ప్రియులారా. మనం దేవుని మర్చిపోయే వారముగా ఉండొద్దు. దేవుని అనుక్షణము జ్ఞాపకం ఉంచుకున్నారు. నా పాపముల కొరకు యేసయ్య సిలువలో రక్తము గార్చాడు.
కాబట్టి నేను మరలా పాపము చేయడానికి వీల్లేదు. పాపము చేయడానికి నేను పిలువబడలేదు, పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడిన వారు. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి? యథార్థమైన మార్గములో నడవాలి. హల్లెలూయా. యేసయ్యకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు మనలో ఉండాలి. యేసయ్యకు ఎలాంటి తలంపులు ఉంటాయో ఆ తలంపులు మనకు ఉండాలి. పిల్లలు, యేసయ్యకు ఎలాంటి మార్గములు ఉన్నాయో ఆ మార్గములు మనకు ఉండాలి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. కానీ నా చిత్తానుసారమైన మనుషుడని దావీదుని గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? దావీదు యొక్క తలంపులు దేవుని తలంపుల్లాగా ఉన్నాయి. దావీదు యొక్క మార్గములు దేవుని మార్గములుగా ఉన్నాయి. కాబట్టి దేవుడు అతన్ని యాక్సెప్ట్ చేశాడు. ప్రభునందు ప్రియులారా, చేసి ఏం చేశాడు? తన ప్రజలనైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును పాలించుటకు ఆయన పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజల దగ్గరికి నడిపించాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాడు, కార్యములందు నేర్పరియై వారిని నడిపించాడు. ప్రభునందు ప్రియులారా, అటువంటి స్టేటస్కు మనం చెందిన వారముగా మనం ఉండాలి. ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని బ్రతికించాడు. బ్రతికింపబడిన వారం మన స్టేటస్ను బట్టి బ్రతికింపబడలేదు, అది దేవుని వరం అన్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము అన్నాడు. ఇప్పుడు దేవుని చేత దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన రక్షణను పొందుకున్న మనం ఎలా నడుచుకున్నాలంటే యేసయ్యను పోలి నడుచుకునాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి అన్నాడు. ఇప్పుడు దేవుని పోలి నడుచుకుంటున్నప్పుడు మన తలంపులు ఎటువంటి తలంపులు ఉంటాయి? దేవుని తలంపులుగా ఉంటాయి. హల్లెలూయా. మన మార్గములు ఎలాంటి మార్గములై ఉంటాయి? కయ్యను మార్గములై ఉంటాయా? దేవుని మార్గములై ఉంటాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆ స్టేటస్లోనికి మనం ఎదగడమే మన భక్తి జీవితంలో ఉన్నటువంటి మన గురి. పిల్లలు, హల్లెలూయా. ఆ గురి వద్దకు మనం పరిగెడదాం. ఇప్పటి వరకు నడిచి వచ్చిన యాత్రను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. కడుక్కుంటున్నాం, కానీ దేవునికి మురికి కనిపించే విధంగా మన జీవితాలు ఉన్నాయా? కడుక్కుంటున్నాం, దేవుని పాద సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాం, కానీ దేవునికి అలానే మన మురికి కనబడుతుందా? విస్తారంగా సబ్బురుద్దుకుంటున్నాం, విస్తారంగా స్నానం చేస్తున్నాం. భౌతికంగా మనం బాగా సబ్బురుద్దుకుంటే మనలో ఉంటున్న మురికి పోతుంది, కానీ మన పాపాలు విస్తారంగా ఒప్పుకొని కడుక్కుంటుంటే యేసయ్య కొన్ని పాపాలు కనబడుతూనే ఉన్నాయట. ఎందుకో? మనలో ఉంటున్న భక్తిహీనతను బట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితిని మనం విడిచిపెడదాం. దేవుని మరిచి వారముగా మనం ఉండదు ప్రియులారా, దేవుణ్ణి వెదికే వారముగా మనం ఉండాలి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి. చదవబడిన ఆ మూలవాక్యాలు ఏం చెబుతున్నాడు? యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడు. ఇప్పుడు మనకు దేవుడు దొరుకుతున్నాడు, కొంతకాలం తర్వాత దేవుడు దొరకని కాలం ఒకటి ఉన్నది పిల్లరా. అప్పుడు నువ్వు ఎంత వెతికినా కానీ దేవుడు దొరకడు. ఇప్పుడు వేడుకోవడానికి అవకాశం ఉన్న కాలములో మనం ఉన్నాం, కానీ కొంతకాలం అయిన తర్వాత మనం ఎంత వేడుకున్నా యుగాలు గడిచిపోతాయి, తరాలు గడిచిపోతాయి, కానీ నీ మొర ఎవరు కూడా వినరు పిల్లరా. ఆ అగ్ని కందకములలో మనం ఉండడానికి వీల్లేదు. అంతకంటే ముందుగానే ఇక్కడనే దేవుణ్ణి వేడుకుందాం. అయ్యా, నన్ను పరిశుద్ధునిగా మార్చండి, నన్ను నీతిమంతునిగా మార్చండి. దయగల వారిపై దయ చూపుతావు కదా నాయన, నన్ను దయగల వానిగా చేయండి. నాలో ఉంటున్న క్రూరత్వమును తొలగించండి, నాలో ఉంటున్న భక్తిహీనతను తొలగించండి, నాలో ఉంటున్న వ్యభిచార తలంపులు తొలగించండి, నాలో ఉంటున్న అసహ్యమైన కార్యములను తొలగించండి, నాలో ఉంటున్న కయ్యేను లక్షణాలను తొలగించండి, నాలో ఉంటున్న బిలాము లక్షణాలను తొలగించండి, కోరహు లక్షణాలను తొలగించండి, ఎమ్రె లాంటి లక్షణాలను నా నుండి తొలగించండి, హుమెనై అలెగ్జాంద్రు లక్షణాలు నా నుండి తొలగించండి, హుమెనై పిలేతు లాంటి లక్షణాలు నా నుండి తొలగించండి, హేరోదు రాజు లాంటి లక్షణాలు నా నుండి తొలగించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు ఏ విధంగానే అవిధేయుడయ్యాడో అలాంటి లక్షణం నా నుండి తొలగించండి. నన్ను పౌలుగా మార్చండి, నన్ను విధేయునిగా మార్చండి ప్రభునందు ప్రియులారా అని మనము వేడుకుందాం. వేడుకొని మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని పవిత్రపరిచి సమస్త కల్మషం నుండి, సమస్త దుర్నీతి నుండి
సమస్తమైన అపవిత్రత నుండి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఎవరికి వారము మనం స్వపరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధానంలో మోకరించి యేసయ్య వైపు మనం మన హృదయ నేత్రాలను తెరుచుకొని, మన భౌతిక నేత్రాలను మూసుకొని యేసు వైపు చూద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును కాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఆయన చెడిన మనస్సును బాగు చేసేవాడు, చెడిన హృదయమును బాగు చేసేవాడు, చెడిన బ్రతుకులను బాగు చేసేవాడు మన యేసయ్య. నశించిపోతున్న మనల్ని దేవుడు కనికరించాడు, తన కృపచేత రక్షించాడు. రక్షింపబడిన మనం ఎలా నడుచుకుంటున్నాం? క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమని. దావీదు దేవుని పోలి నడుచుకున్నాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు. దావీదును చూసి దేవుడు మురిసిపోయాడు. అరే, నా మనసులాగా ఇతని మనసు ఉన్నదే దాన్ని దేవుడు ఆశ్చర్యపోయాడు. అందుకే అతన్ని పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన ఆ గొర్రెల దొడ్లలో నుండి అతన్ని బయటకు తీసుకొచ్చాడు. ఈనాడు పాపము నుండి బయటకు వచ్చిన మనము, లోకము నుండి వేరు చేయబడిన మనము, పాపము మన జీవితములో కార్యము చేయకుండా మనం బ్రతకగలుగుతున్నామా? లోకమునకు వేరైన మనము లోక మాలిన్యమును అంటించుకొనకుండా మనము బ్రతకగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకుందాం ప్రియులారా. నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను, ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రతి విషయంలో నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటే సరిపోదు. కయ్యను కూడా బయటకు అలానే బ్రతికాడు. కానీ అంతరంగము ఎలా ఉంది? నీ అంతరంగపు స్థితి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ హృదయమును గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ హృదయంలో ఉంటున్న గదులలో యేసయ్యనే ఉన్నాడా, లేదంటే ఇంకేమైనా ఉన్నాయా? నీ హృదయము నాకిమ్మని దేవుడు అడిగాడు. నువ్వు హృదయమును ఇచ్చే విశ్వాసవేనా? దేవునికి నీ హృదయంనిచ్చావా? లోకానికి నీ హృదయంనిచ్చావా? నీ హృదయంలో దేవునికి చోటున్నదా? లోకానికి చోటున్నదా? పరిశుద్ధతకు చోటున్నదా? అపవిత్రతకు చోటున్నదా? నీ జీవితంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? రక్షణ పొంది చాలా ఏండ్లు అయిపోయినాయి. దేవుడు నేను చూసి చెప్పగలడా? ప్రియ కుమార్తె, నా తలంపుల్లాగా నీ తలంపులు ఉన్నాయని చెప్పగలగడా?
నా మార్గముల లాగానే నీ మార్గములు నేను చెప్పగలుగుతాడా? దిద్దుబాటును ప్రేమించే లక్షణం నీలో ఉందా? దిద్దుబాటును అసహించుకునే లక్షణం నీలో ఉందా? ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. ఇది స్వపరీక్ష సమయము కనుక ఇక కొద్దిసేపు నేను మాట్లాడను ప్రియులారా. ఎవరికి వారము మనం స్వపరీక్ష చేసుకుందాం.